మీరు నచ్చిన మెచ్చిన డ్రెస్ మీ ముంగిటకే వెంటనే ఆన్లైన్ లో కొలతలిచ్చేయండి. అదెలాగో తెలుసుకోవాలని ఉందా? పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. కోళ్ల వ్యాను బోల్తా పడితే పావు గంటల కథం, కోడిగుడ్ల లారీ బోల్తా పడితే 5 నిమిషాల కథం, కోటర్ సీసాలు బీర్ల లారీ బోర్లా పడితే 1 నిమిషంలో కథం, పెట్రోల్ ట్యాంకరు డీజిల్ ట్యాంకరు బోల్తా పడితే కూడా అంతే సంగతులు, 1 నిమిషంలో ఒడిచిపోతుంది కదా. అయితే ఇప్పుడు ఈడే కూడా ఒకటి ఖాళీ అయింది. ఇంతకు ఏంది అంటారా? మీరే చూడుండ్రి. ఎయ్ అన్న 2 బకెట్ల పాలకు సూటి పెట్టిండు కదా. ఓ అన్న చిన్నగా పట్టేదేదో మంచిగా పట్టు, సగం కిందనే పోతున్నాయి. కథ సల్లగుండా అక్క కూడా బకెట్ పట్టుకొని వచ్చింది కదా. అగో 1 నిమిషంలో జనాలు జమగానే అయ్యిండ్రు. ఇల్లు బకెట్లకి ఎత్తుకున్న తక్కువ, కింద పోయింది ఎక్కువైంది కదా. వర్షం వస్తే నీళ్లు వరదెళ్ళినట్టు వెళ్ళినాయి. ఇగో ఈ నుంచి అక్కడ దాకా చిక్కటి పాలు రోడ్డు పాలైనాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ముచ్చటిది. పాల లోడ్తో పోతున్న ట్యాంకర్ అదుపు తప్పి బోర్లా పడేసరికి ఒకంత కథ అయింది. ఇక వెంటనే ఇది పాల ట్యాంకర్ అని పసిగట్టిన పబ్లిక్ గ్లాసులు చెంబులు గిన్నెలు అయితే ఏం సరిపోతాయని ఏకంగా బకెట్లు బిందెలతో వచ్చి బాగా పట్టుకపోయినరు. మరి ఇక దీంట్లో ఎన్ని గణం పాలు ఛాయ్ చేసుకొని తాగిర్రో, ఎన్ని పాలు పెరుగు తోడేసినరో గాని ఉత్తగా పాలు రోడ్డు పాలు అవుతుంటే తట్టుకోలేక ఇంట్లోకి పట్టుకపోయినరు. ఇట్లా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 2-3 రోజుల వరకు పాలు కొనే పని ఉండదు కదా అని. ఎంతైనా పబ్లిక్ సార్, పబ్లిక్ అంతే.